హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మనం ఆధార్ అప్డేట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆధార్ కార్డ్ అని క్రోమ్ బ్రౌజర్లో టైప్ చేసి గెట్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ దాంట్లో మన గెట్ ఆధార్ ద్వారా చెక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాగిన్ టు ఆధార్ వై ఓటీపీ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఎంటర్ క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేసాం. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ని కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు మరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీసెస్, మై ఆన్లైన్ రిక్వెస్ట్, అలాగే మై ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇక్కడ పేమెంట్ హిస్టరీ, అథెంటికేషన్ హిస్టరీ, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో యువర్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మనకు ఎన్నిసార్లు అప్డేట్ చేసామో, లేకపోతే నేమ్ కరెక్షన్ చేసామో, ఎన్నిసార్లు చేసామనేది ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా మనం ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ పేరు సనా ఆన్లైన్ టీచింగ్.